హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు చెప్పు. వెల్కమ్ టు రేణు రేఖ వ్లాగ్స్. వెల్కమ్ టు రేణు రేఖ వ్లాగ్స్. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? సర్కస్. ఎక్కడికి వెళ్తున్నాం జై? సర్కస్కి వెళ్తున్నాం కదా. మరి ఈరోజు స్కూల్ ఉందా? చెప్పు. స్కూల్ ఉందా లేదా? స్కూల్ ఉందా? మరి నువ్వు వెళ్ళలేదే? సర్కస్కి వెళ్తున్నామని వెళ్ళలేదు కదా. ఇక్కడ ప్రొద్దుటూరులో సర్కస్ వచ్చిందనమాట. ఎక్కడ? సినీ హబ్ దగ్గర. అందుకు అక్కడికి వెళ్తున్నాము ఇవాళ. అందుకే ఇద్దరు స్కూల్కి వెళ్ళకుండా బంక్ కొట్టేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. అక్కడ 3 షోస్ రన్ అవుతున్నాయంట. ఫస్ట్ వచ్చేసి 11:30కి, మళ్ళీ మధ్యాహ్నం 2కి అండ్ ఈవినింగ్ 7:30కి. మేమైతే 11:30 షోకి వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే 11 అయింది టైము. ఇప్పుడైతే మనం బయలుదేరదాం. వెళ్దామా? ఎక్కడికి? బయటికి. కార్లో వెళ్దామా, స్కూటీలో వెళ్దామా? స్కూటీలోనా? కార్లో వద్దా? ఎందుకు? దూరం కదా మరి. ఒకరేమో కారు, ఒకరేమో స్కూటీ కదా నాన్న. మీరు ఏం చేస్తున్నావు? బిజీగా ఉన్నావే. ఎక్కడికో చెప్పవా? సర్కస్కా? రెడీ అయినావా నువ్వు? మరి మేమందరం రెడీ అయినామండి. ఇప్పుడే బయలుదేరాలి ఇంకా కదా. వెళ్దామా మనం? దేంట్లో పోదాం? కార్లోనా స్కూటీలోనా? దేంట్లో చెప్పు నానా, చెప్పు. ఇక్కడైతే సర్కస్ దగ్గరికి రీచ్ అయిపోయామండి. స్పేస్ అకాడమీ ఉంది దాని పక్కనే అన్నమాట. కొద్దిగా లోపలికి వెళ్తే ఉంటుంది. పార్కింగ్కి బాగుంది బయట. అక్కడ 3 టైప్స్ ఉన్నాయి టికెట్స్. ఒకటి 100 రూపీస్, 150 రూపీస్ అండ్ 200 రూపీస్. 200 రూపీస్ అయితే కొద్దిగా ముందు కూర్చోవచ్చు. అన్ని చైర్సే. ఇలా అయితే టెంట్ ఉంది. మేము 150 రూపీస్ది తీసుకున్నాము. ముందు ఉన్నాయి కదా బ్లూ చైర్స్, అక్కడ 200 రూపీస్ది. ఇక్కడైతే 150, కొద్దిగా డిస్టెన్స్. ఇంకా 100 రూపీస్ అంటే ఇంకొంచెం లాంగ్. అంటే ఎక్కువ స్పేస్ కూడా లేదు, గ్యాప్. మనకి ఎక్కడ కూర్చున్నా బాగానే కనిపిస్తుంది. ఫస్ట్ యాక్ట్ అయితే ఇది. ముందు యాక్ట్ చూసారు కదా, అది కాసేపు ఉన్నింది. అండ్ తర్వాత జోకర్స్ వచ్చారు. జోకర్స్ వచ్చిన ప్రతిసారి వేదు బాగా ఎంజాయ్ చేశాడు. వాళ్ళు ఏదైనా చిన్న స్కిట్ చేసినా కూడా బాగా నవ్వుకుంటూ ఉన్నాడు. నాకు డౌట్ వచ్చిందనమాట, వేదు కూర్చుంటాడో లేదో అంతసేపు అని. బట్ బాగానే కూర్చున్నాడు, బాగా ఎంజాయ్ చేశాడు.
ఇదైతే బ్యాలెన్సింగ్ యాక్ట్ చాలా బాగుంది. చాలా బ్యాలెన్స్డ్గా దానిపై నిలబడి చేశారు. చాలా బాగా అనిపించింది ఇది కూడా. ఇక్కడైతే ఏకంగా గ్లాసెస్ పైన నిలబడి బ్యాలెన్స్ చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. మేము మార్నింగ్ 11:30 షోకి వెళ్ళాము. అంటే స్లాట్ 11:30కి. 11:30కి మార్నింగ్ 1 వరకు ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ 2కి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 3:30 వరకు ఉంటుంది. అండ్ ఈవినింగ్ షో వచ్చేసి 7:30కి. మనకి ఈవినింగ్ అయితే కొద్దిగా లైట్స్లో బాగుంటుంది. ఇక్కడ చూడండి వేదు జయ్యు ఎలా చూస్తున్నారో, బాగా అసలు దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయినారు. మనం ఉన్నప్పుడు వచ్చేది బాగా సర్కస్, ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది. ఎప్పుడో కానీ రావట్లేదు. పోయిన వీక్ వినిన్నా అనమాట జమ్మలమడుగులో వచ్చిందని. అప్పుడే వెళ్దాం అనుకున్నాం జమ్మలమడుగుకి, బట్ కుదరలేదు. అంతలోపే ఇంకా ప్రొద్దుటూరులో కూడా పెట్టేశారు. అందుకు అలా తీసుకొని వెళ్ళాము. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. ఇలాంటివన్నీ వాళ్ళు మొబైల్స్లో టీవీస్లో చూడడమే కదా, డైరెక్ట్గా చూడడం చాలా తక్కువ. ఈ యాక్ట్ అయితే ఇంకా బాగుంది. ఇది బొంగరం ఉంటుంది కదా, బొంగరంతో యాక్ట్. పైకి వెళ్ళి ఫ్లవర్స్ వస్తాయి, మీరే చూడండి. నెక్స్ట్ అయితే గన్ షూటింగ్. కళ్ళకు గంతలు కట్టుకొని కూడా గన్ షూటింగ్ చేశారు. చాలా బాగా అనిపించింది. అండ్ డిస్టెన్స్ కూడా పెంచుకొని అండ్ చిన్న మిర్రర్లో చూసుకొని కూడా టార్గెట్ని కొట్టారు. చాలా బాగుంది ఈ యాక్ట్ కూడా. ఇంకా చాలా యాక్ట్సే ఉన్నాయి, నేను కొన్నే తీశాను. ఇక్కడైతే వేదు ఇంకా లాస్ట్ వరకు కూర్చున్నాడు. మళ్ళీ జోకర్స్ వచ్చేసరికి చూస్తూ ఉన్నాడు. ఇంకా ఇంటికి వెళ్దామని అడిగాడు అనమాట అప్పుడే. ఇంకా లాస్ట్ యాక్ట్ అంటే మనకి బైక్ రైడ్ ఉంటుంది. కొద్దిసేపు జోకర్స్తో కూడా చేయించారు.
90 minutes అన్నమాట డ్యూరేషన్, అంటే 1.5 hours దాదాపు కరెక్ట్గా ఫినిష్ చేశారు. సీట్ కిందికి పోయింది, సీట్ కింద ఫిట్ చేసినారు. ఈ స్కిప్పింగ్ది కూడా చాలా బాగుండింది, పిల్లలు బాగా చూశారు. అంటే కొన్నే వాళ్ళకి ఇంట్రెస్ట్గా అనిపిస్తాయి కదా, అవి చూస్తూ ఉండిపోయారు. కొన్ని రింగ్ యాక్ట్ అలా గాల్లోకి వెళ్ళేటివి అవి కొద్దిగా నచ్చలేదు వాళ్ళకి, బట్ చాలా బాగా చేశారు అన్నీ. ఇంకా యానిమల్స్ అవి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. మనం ఉన్నప్పుడు అయితే బాగా యానిమల్స్ అవి కూడా వచ్చేవి కదా, ఏనుగుల్ని తీసుకొచ్చేవారు. కొన్ని చోట్ల అయితే సింహాలు కూడా ఉండేవి అంటారు, బట్ ఇప్పుడు అంత రిస్క్ తీసుకోవట్లేదు ఎవరు. ఇదైతే బాగుంది, వర్త్ ఇట్ అనిపించింది వెళ్ళినందుకు. బట్ ఏమంటే ఈవినింగ్ కొద్దిగా బాగుంటుంది, బట్ దోమలని మేము వెళ్ళలేదు, మార్నింగే తీసుకెళ్ళి వచ్చేసాము. కొద్దిగా ఎండగా ఉండింది ఆ రోజు, కానీ పిల్లలైతే బాగా కోఆపరేట్ చేశారు, అంతసేపు బాగానే కూర్చున్నారు. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ముందే వెళ్ళండి, ఎందుకంటే ఇది 23rd అనుకుంటా వచ్చింది, మళ్ళీ వెళ్తుందేమో, అంటే తీసేస్తారేమో తెలీదు. ఈవినింగ్ ఎలా ఉంటుందంటే ఇలా లైట్స్ అన్నీ వేస్తారు, కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. సాంగ్స్ అందుకు కొద్దిగా ఇంకా బాగా పెట్టేస్తున్నారు. సిల్క్ శారీ యాక్స్, పైన ఏరియల్ యాక్స్ చాలానే చేశారు, తిరిగేవి రింగ్స్తో యాక్ట్ చేశారు. నేను అవన్నీ తీయలేదు, కొన్ని మటుకు ఏవి తీసానో అవి ఈ వీడియోలో పెట్టాను. కొన్ని నైఫ్స్తో కూడా చేశారు యాక్స్. బట్ చాలా బాగుంది, వెళ్ళినందుకు ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే త్వరగా వెళ్ళండి, ఎందుకంటే ఎప్పుడు తీసేస్తారో అయితే నాకు ఐడియా లేదు. అందుకు ఇప్పటికే 23rd అంటే 1 week దాదాపు అవుతుంది. 3 shows ఉంటాయి చెప్పాను కదా, 11:30కి మార్నింగ్, ఆఫ్టర్నూన్ 2కి అండ్ అలాగే ఈవినింగ్ 7:30కి. డ్యూరేషన్ వచ్చేసి 1.5 hours. మేము ఇంటికి వచ్చేసరికి 1:30 అలా అయింది, 1కి కంప్లీట్ అయింది. ఇంకా మేము వచ్చేసరికి 1:30 అలా అయింది. పడుకున్నాము, లేచిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది వ్లాగ్. ఇదేమైంది? అయిపోయాయి అంతా అయిపోయాయి.
మార్నింగ్ ఏమో అంత ఎండగా ఉండింది, ఈవినింగ్ అయ్యేసరికి వెదర్ చాలా బాగుండింది అనమాట, చల్లగా. మీరే చూడండి, వాన కూడా ఆల్రెడీ పడిపోయింది. మేము పడుకొని లేచేసరికేనే. ఇంకా అమ్మ ఇవి పచ్చి ఉంటాయి కదా శనక్కాయలు, అవి ఉడకబెట్టింటే కొన్ని తిన్నాము. అండ్ ఇక్కడైతే మేము మెంతులు, కొన్నిట్లో ధనియాలు ఇలా వేసామన్నమాట. మెంతులు అయితే వచ్చాయి, బట్ ధనియాలు అవి ఇంకా రాలేదు. ఈవినింగ్ ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు బయట. పైన కారు అవన్నీ ఉంటే తీసుకొని వచ్చి కింద పెట్టేశాము. ఇక్కడ కారిడార్లో ఆడుకుంటూ ఉన్నారు. ఈ మధ్య వేదు అయితే అసలు అనుకోని పనులన్నీ చేస్తున్నాడు అనమాట. వాళ్ళన్న ఏదైనా చెప్పినా కూడా చేసేస్తున్నాడు. ఈ మధ్య ఇంకా నీళ్లు కుండ తీసుకొని వచ్చామా, తను ఏం చేస్తున్నాడో చూడండి. కొంచెం చాలే చాలే చాలేగా తీసుకో. తాగు తాగు. నో 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 నో, అక్కడ పెట్టేసి గ్లాసు. అన్నయ్యకి కావాలేమో అడుగు. బాగున్నాయా అని అడుగు. చల్లగా ఉన్నాయా? పడిపోతాయి. మెల్లిగా నువ్వు చేయొద్దు కొంచెం. అక్కడ పెట్టేసేపు. అయిపోయినాయా? ఓకే, థ్యాంక్ యూ. నువ్వు పెట్టవా? థ్యాంక్ యూ. స్మైల్. నువ్వు స్మైల్ చేయి. స్మైల్ చేయి. స్మైల్ చేయి నువ్వు. అన్నయ్య కంట పెట్టు. నైట్ డిన్నర్ కూడా చేసేసిన తర్వాత మళ్ళీ ఆడుకోవడానికి బయటకు వచ్చారు. ఈ వాకర్ అయితే వేదుది కాదు, జయాంష్ది. జయాంష్ చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నాము. అది రాకర్ లాగా కూడా ఉంటుందన్నమాట, మనకి ఫ్లిప్ చేసుకోవచ్చు. అండ్ మ్యూజిక్ వచ్చేది, లైట్స్. బాగా ఆడుకునేవాడు దాంట్లో. వేదు కూడా ఆడుకున్నాడు, బట్ జయాంష్ ఎక్కువ అనమాట. అప్పుడు అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళము. అప్పటి నుండి అది అలాగే ఉంది. ఏమంటే కొద్దిగా మ్యూజిక్ సిస్టమ్ పోయింది. అంతలోపే ఎంత పెద్దగా అయిపోయారో అనిపిస్తుంది ఇప్పుడు దాంట్లో కూర్చుంటుంటే. మళ్ళీ
దాంట్లోనే ఆడుకుంటుంటే. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.